చందమామ కథ. రామయ్య ఎడ్లు. రామయ్య ఒక సాధారణ రైతు. తనకు ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని దగ్గర మంచి గిత్తలుండేవి. రామయ్య వాటిని తన కన్నె బిడ్డల్లాగా కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. రామయ్య దగ్గరున్న గిత్తలు మంచి బలంగా ఉండేవి. ఉత్తమ జాతి గుర్రాల కంటే వేగంగా పరిగెత్తేవి. వాటి వేగం చూసి రామయ్య మురిసిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఎద్దులను కొందరు దొంగలు అపహరించారు. తన ఎద్దులు పోయాయని తెలుసుకున్న రామయ్య దుఃఖానికి అంతులేదు. పాపం, సొంత బిడ్డలు దూరమైనట్టు బాధపడ్డాడు. ఆ తర్వాత రామయ్య సైనికులకు ఫిర్యాదు చేశాడు. తను కూడా వారిలో ఒక గుర్రం ఎక్కి వారితో కలిసి దొంగలను వెతకసాగాడు. చివరికి దొంగలు తన ఎద్దుల్ని ఒక బండి కట్టి తీసుకెళ్లడం రామయ్య కంటపడింది. వెంటనే సైనికులకు ఆ ఎద్దులు నావే అని చెప్పాడు. వెంటనే సైనికులు తమ గుర్రాలను ఆ ఎద్దుల బండి వైపు పరుగులు తీయించారు. సైనికులు తమ వెంట రావడం గమనించిన దొంగలు తమ ఎద్దుల బండిని వేగంగా పరిగెత్తించడం ప్రారంభించారు. ఆ ఎద్దులు సామాన్యమైన ఎద్దులు కావు కదా, గుర్రాలను మించిన వేగంతో పరిగెత్తే ఎద్దులు. అందువల్ల సైనికుల గుర్రాలు ఆ ఎద్దుల దగ్గరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. చివరికి సైనికుల గుర్రాలు ఎద్దుల బండి దగ్గరకు చేరుకుంటున్నాయి. అయితే ఇంతలో రామయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ గుర్రాలు గనుక వేగంగా పరిగెత్తి తన ఎద్దుల కంటే ముందుకు వెళ్తే తన ఎద్దుల పరువు, తన పరువు పోతుంది. అందువల్ల తన ఎద్దులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే రామయ్య ఎద్దుల బండిని తోలుతున్న దొంగలను ఉద్దేశించి గట్టిగా అరిచాడు. ఒరేయ్ దొంగలారా, నా ఎద్దులు కట్టిన ముక్కు తాళను 2 సార్లు లాగండ్రా, అప్పుడు వేగం మరింత పెంచుతాయి అని ఆ దొంగలకు తన ఎద్దులకు చెందిన వేగం రహస్యాన్ని చెప్పేశాడు. దాంతో దొంగలు ఆ కిటుకు తెలుసుకుని రామయ్య చెప్పినట్టు చేశారు. దెబ్బకి రామయ్య ఎద్దులు మరింత వేగంగా పరిగెత్తాయి. చివరికి సైనికుల గుర్రాలకు అందకుండా వెళ్లిపోయాయి. రామయ్య ఎద్దులు పోయాయని బాధపడకుండా తన ఎద్దులు గుర్రాల వేగాన్ని దాటిపోయాయని ఆనందపడిపోవడం చూసి సైనికులు బుర్రలు గోక్కొని, ఎద్దులు పోతున్నా ఆనందిస్తున్నావేంటయ్యా అని అడిగారు. దానికి రామయ్య, అయ్యా, నా గిత్తలు ఎప్పుడూ పరుగు పందెంలో ఓడిపోలేదు. వాటిని దొంగలు తీసుకుపోయిన బాధ కంటే అవి గెలిచాయన్న ఆనందమే నాకు ఎక్కువైంది అన్నాడు. అలా చెబుతున్న రామయ్యను చూసి నవ్వాలో ఏడవాలో సైనికులకు అర్థం కాలేదు.